गुरुर्ब्रह्मा गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवम् उपास्महे। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। वागर्धाविव सम्पृक्तो वागर्धप्रतिपत्तये जगतपितरं वन्दे पार्वती परमेश्वरम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणसमारम्भां व्यासशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणसमारम्भां व्यासशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। माणिक्यवीणामुपलालयन्तीं मदालसां मञ्जुलवाग्विलासां माहेन्द्रनीलां द्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पुण्ड्रीक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते 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 जगदेकमातः సవాదేవతాభ్యో నమః. సరే, ఇవాళ రోజున ఒక కొత్త శ్లోకం నేర్చుకుందాం అనుకున్నది రాసుకోండి. సదాశివ సమారంభాం నోట్ చేసుకోండి. చెప్పచ్చు, నోట్ చేసుకోవచ్చు. సదాశివ సమారంభాం వ్యాస శంకరాచార్య మధ్యమాం अस्मद् आचार्य पर्यन्तां वंदे गुरु परंपरां. ఈ శ్లోకం ఎంత పవర్ఫుల్ అంటే మనకి ఎవరు తెలుసు? ఫస్ట్ గురువు ఆది గురువు శివుడు, లేదంటే విష్ణువు, లేదంటే అమ్మవారు. వీళ్ళు ఫస్ట్ గురువుగా ఉన్నారు. మనకి గురుమండల రూపిణి అని కూడా ఉంది అమ్మవారికి పేరు. అలా మనకి సదాశివుడు, విష్ణువు, అమ్మవారు వీళ్ళు గురువుగా ఉన్నారు మనకి. అందుకనే వాళ్ళతో స్టార్ట్ అయింది సదాశివ సమారంభం. స్టార్టింగ్ గురువుగా వచ్చింది ఎవరు? సదాశివుడు. తర్వాత వ్యాసుల భగవానుడు, తర్వాత శంకరాచార్య స్వామి వారు. అందుకనే సదాశివ సమారంభం ఫస్ట్ వచ్చింది. శివుడు గురువుగా వచ్చారు. తర్వాత మధ్యలో ఎవరు వచ్చారు? వ్యాస శంకరాచార్య మధ్యమాం. మధ్యలో వచ్చిన వ్యాస భగవానుడు, శంకరాచార్యుల వారు. అదే కదా వ్యాస భగవానుడు రాసినవే కదా మనం అందరం చదువుకుంటున్నాం. సరే, అస్మదాచార్య పర్యంతం. దాని తర్వాత ఎంతోమంది గురువులు వచ్చారు. మనకు తెలియచ్చు, తెలియకపోవచ్చు వాళ్ళ పేర్లు. అలాంటి గురువులందరికీ సదాశివుడు, వ్యాసుడు, శంకరాచార్య స్వామి వారు, తర్వాత వచ్చిన గురువులందరికీ ఆ గురు పరంపరకి నమస్కారం అంటారు. అంటే ఇప్పుడు మీరు ఎంతమందికి నమస్కారం చేసినట్టు? మొత్తం గురువులకు నమస్కారం చేసాం. ఆ పుణ్యం ఒట్టిగా ఉంటుందా? ఎంత అదృష్టం చూడండి. ఇలాంటివి పురాణం వింటేనే తెలుస్తాయి. అన్ని షార్ట్ కట్స్ ఉంటాయి మనం ఎనర్జీ గెయిన్ చేయడానికి. కానీ లేదంటే గొప్ప గొప్ప పనులు ఎలా చేయగలిగారు? కష్టపడదని అనట్లేదు, కష్టపడే వాళ్ళు కష్టపడుతున్నారు, దాని గురించి అనట్లే. కానీ సీక్రెట్స్, ఒక జీవితాన్ని ఎలా పండించుకోవాలనే సీక్రెట్స్ పురాణం వినడం వల్లే తెలుస్తుంది. వేదశాస్త్రాల వల్ల, పురాణాల వల్ల తెలుస్తుంది. ఒక వేదం నేర్చుకునే వాళ్ళు అంతంత పుస్తకాలు మొత్తం బైహార్ట్ ఎలా అయిపోతున్నాయి బుర్రలోకి? అంటే వాళ్ళకి అమ్మవారు స్పెషల్ ప్రివిలేజ్ లాగా మైండ్ డిజైన్ చేసింది. ఎలా చేసింది? మళ్ళానే వాళ్ళు కూడా పుట్టినప్పుడు. కానీ అంత గొప్ప వేదము, అంత పురాణాలు గురువుగారు అలా కంఠస్థంతో చెప్పినట్టుగా టకటకటక గురువుగారులు ఎలా ప్రవచనాలు చేస్తున్నారు, ఎలా పద్యాలు పాడగలుగుతున్నారు? వాళ్ళ మైండ్లో ఇవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి చెప్పడం కష్టం. అంటే అమ్మవారు ఏం చేసింది? స్పెషల్గా వాళ్ళ మైండ్ని ట్యూన్ చేస్తుంది. ఎలా ట్యూన్ చేస్తుందంటే తన యొక్క అనుగ్రహం గురువుగారికి ఇస్తుంది. అంటే ఇక్కడున్న కనెక్షన్ డైరెక్ట్ అమ్మవారితో ఉంటుంది. అప్పుడు ఆ ఫ్లో స్టార్ట్ అవుతుంది. అది ఎవరికి వస్తుందంటే అందరికీ వస్తుంది. ఎప్పుడు మీరు అలాంటి సాధన చేసి అమ్మవారిని లేదంటే అయ్యవారిని
మెప్పించినప్పుడు, వాళ్ళకి ఇష్టమైనట్టుగా మనం ప్రవర్తించినప్పుడు. సరే, మనం గుణాల గురించి ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఒక్కసారి నేను క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పడానికి ట్రై చేయండి. జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారి జన్మస్థలం, శంకరాచార్య వారి జీవితం ఇనీషియల్గా ఎన్ని ఏళ్ళని అగ్నిదేవుడు చెప్పారు? 8 years. అట్లా 8 years ఉన్న జీవితాన్ని ఏ మహాముని వల్ల ఎక్స్టెండ్ అయ్యింది 24 yearsగా? రుద్రాక్ష మహాముని. సో టోటల్గా శంకరాచార్య వారి జీవితం ఎన్ని ఏళ్ళు అయ్యింది? 24 + 8 32. శంకరాచార్య స్వామి వారి గురువు గారి పేరు, వాళ్ళ అమ్మగారు నాన్నగారి పేరు. శంకరాచార్య స్వామి వారు సన్యాసం తీసుకుంది ఏ నదిలో? అలాంటి సన్యాసాన్ని ఏమంటారు? ఆపత్ సన్యాసం అంటారు. శంకరాచార్య వారు ప్రవేశపెట్టిన అద్వైత సిద్ధాంతం గురించి ఎవరు చెప్పగలరు? చెప్పినాను సరే. మారడం, రెండు ఒకటే అని అర్థం. వెరీ గుడ్. ఆత్మ బ్రహ్మ రెండు ఒకటే. శంకరాచార్య స్వామి ఏ సంవత్సరంలో మనకు ఇక్కడ అందుబాటులో ఉన్నారు? భూమి మీద ప్రవేశపెట్టారు. కామన్ ఎలా. పంచాయతీల పూజ గురించి చెప్పినా? గణేశుడు రైట్. విష్ణువు. షణ్మతాల గురించి చెప్పినానా? షణ్మతాచార్య స్వామి వారు, శంకరాచార్యుల వారికి బిరుదుంది కదా షణ్మతాలని, దాని గురించి చెప్పు. గాణాపత్యం, శాక్తేయం, సౌరవం, షణ్ముఖం. వెరీ గుడ్. ఆదిశంకరాచార్య స్వామి వారు ప్రతిష్ఠ చేశారు పీఠాలు. అవి ఎన్ని? 4. దానిలో ఉత్తరాన ఉన్న పీఠం గురించి చెప్పమ్మా. పీఠాధిపతి. ఉత్తరాన ఉన్నది గోవర్ధన జ్యోతిర్పీఠమా? నార్త్. పీఠాధిపతి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు, తెలుగు రాదనకూడదు. ఉత్తరాన అంటే నార్త్ సైడ్ ఉన్నది ఏ పీఠం? జ్యోతిర్పీఠం. పీఠాధిపతి తోటకాచార్య స్వామి వారు. ఇంకా ఉత్తరాఖండ్ అథర్వణ వేదం. సరే, ఈస్ట్లో ఉన్న పీఠం గురించి చెప్పినాను. తూర్పున ఉన్న పీఠం స్వామివారు పూరి జగన్నాథ్. అదే పూరి జగన్నాథ్, ఒరిస్సా. వెరీ గుడ్. సౌత్లో ఉన్న పీఠం గురించి చెప్పమా. యజుర్వేదం అంతే, కర్ణాటక. వెస్ట్లో ఉన్న పీఠం గురించి చెప్పమా. చార్య స్వామి వారు. రైట్. వెరీ నైస్. సో పీఠాలన్నీ అయిపోయింది. అందరికి గుర్తున్నాయా? ఒక నోట్స్లా పెట్టుకొని ఇవి నోట్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది మీ ఏజ్ పిల్లలకి తెలియదు. చాలామంది 100కి ఆల్మోస్ట్ ఒక 70% అని చెప్పేయచ్చు. ఒక 30% మాత్రమే ఇలా గురువుల అండర్లో ఉండి నేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే శ్లోకాలు నేర్చుకుంటున్నారు, కానీ ఇలా జనరల్ నాలెడ్జ్ సనాతన ధర్మం మీద నేర్చుకోవాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలనే విషయంగా తక్కువ మంది ఉన్నారు. అలా అర్థమైందా? సో ఇలాంటి డీటెయిల్స్ తెలవాలి కంపల్సరిగా. నాన్న నువ్వు చెప్పు. ఇప్పుడున్న శృంగేరి పీఠాధిపతి స్వామివారి పేరు? ఎన్నో పీఠాధిపతి ఇప్పుడు ఉన్నది స్వామివారు? 36. వారి పేరు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు. తర్వాత అనుచరులు ఎవరున్నారు? స్వామివారు స్వామి భారతీ స్వామి తీర్థ లేదు, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు. ఆయనని మహాస్వామి అనాలి, ఈయనని స్వామి అనాలి. పెద్దవారు మహాస్వామి. అయితే ఎన్నో నెంబర్ పీఠాధిపతి ఆయన? 37. శంకరాచార్య వారి 4 శిష్యుల పేర్లు చెప్పమ్మా. రైట్. ఏకదండం గురించి చెప్పినా? స్వామివారి చేతిలో ఉండేది ఏకదండం. అంటే బ్రహ్మం ఒక్కటే. కరెక్ట్. శృంగేరికి ఉన్న వేరే పేర్లు చెప్పండి. శ్రీ ఋష్యశృంగగిరి, శృంగగిరి. రైట్. నిన్నటి రోజున మనం శృంగేరి గురించి వైభవం చెప్పుకున్నాం కదా. దానిలో అక్కడున్న నది పేరేంటి?
శృంగేరిలో ఉన్న నది పేరు తుంగా నది. దాని గురించి నేను ఒక శాస్త్రంలో వాక్యం చెప్పాను. అదేంటది? శాస్త్ర వాక్యం చెప్పాను తుంగ గురించి. గంగా పానం, వెరీ గుడ్. గంగా స్నానం. గంగ దగ్గరికి వెళ్తే స్నానం చేయకుండా వచ్చినంత పాపాత్ముడు ఇంకోటి లేడు. గంగ దగ్గరికి వెళ్ళి స్నానం చేయకుండా వచ్చినట్టు వాడు గొప్ప పాపాత్ముడు, వాడి మొహం కూడా చూడకూడదు. అర్థమైందా? అంటే దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, ఇన్ని రోజులు ఉన్న పాపాలు తుడుచుకోరని, వాడు అది కూడా తుడుచుకోకుండా వచ్చాడు. అంటే ఎలాంటి పాపాత్ముడు వాడు? ఇంకో పాపం ఆడైంది వాడికి, చేయకుండా అవమానం చేశాడు. అది డేంజర్. అలా తుంగ దగ్గరికి వెళ్తే పానం. అమ్మవారు తుంగ నీళ్లు తాగాలి మనం, సరేనా? ఇంకేం చెప్పుకున్నావు నిన్న? ఋష్యశృంగుడి గురించి. ఇలా ఋష్యశృంగుడి గురించి చెప్పండి. ఋష్యశృంగుడు అని ఎందుకు వచ్చింది పేరు? ఉన్నాయి కాబట్టి ఆయనకి ఋష్యశృంగుడు అని వచ్చింది. సరే, ఆయన స్వామికి సంబంధించిన ఒక గుడి ఉంది, అది ఏంటది? ఎక్కడ? శృంగేరి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో కిగ్గా అనే ప్లేస్లో శ్రీ ఋష్యశృంగేశ్వర ఆలయం అనుంది. సరే, మరి విభాండక మహర్షిది మలహానికేశ్వర ఆలయం అని ఉంది. మలహానికేశ్వర ఆలయం, వెరీ గుడ్. శ్లోకంలో అది నోట్ చేసుకున్నారు ఇవాళ. సదాశివ సమారంభాం వ్యాస శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దాని తర్వాత మళ్ళీ ఇంకో శ్లోకం, నారాయణ సమారంభం. మిగతా అంతా సేమ్, సదాశివ తీసి నారాయణ పెట్టడం అంతే. నారాయణ సమారంభం వ్యాస శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దీని తర్వాత నారాయణి సమారంభం రాశారా? 3 ఇవి నేర్చుకోండి. ఇప్పుడు మీరు నేర్చుకున్న శ్లోకాలు ఏమేమి చెప్తున్నారు? గురు బ్రహ్మ చెప్తున్నారా? సదాశివ సమారంభం చెప్తారు రేపటి నుంచి. వక్రతుండం మహాకాయం వచ్చింది అందరికీ. శుక్లాంబరధరం, ఇది రేపటి నుంచి చెప్పాలి. ఓకే, ఇవాళ ఇది రాసుకోండి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఏ గురువు కనబడ్డా, శంకరాచార్యులు కనబడ్డా, ఏ గురువు కనబడ్డా ఈ శ్లోకం చదవడం ముఖ్యం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. గురువుగారికి చెప్పాల్సిన శ్లోకం. ఇంకోటి, గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాముచ్చ నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. అక్కడ శ్రీ తీసేయండి. ఉంటే రాగం కోసం బాగుంటుంది, కానీ ఛందస్సు పోతుందని రీసెంట్గా నాకు కూడా అప్డేషన్ వచ్చింది. మీరు కౌంట్ చేస్తే 16 లెటర్స్ 16 ఉండాలి. కింద శ్రీ పెట్టినందుకు 17 అవుతుంది. మరి గురువుగారు అంత కష్టపడి రాసినప్పుడు ఆ ఛందస్సు పాడు చేయడానికి మనం ఎవరం? కాబట్టి ట్యూన్ అడ్జస్ట్ చేసుకుందాం. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. అయిపోయింది. తెలియకుండా మనం ట్యూషన్లో ఇది పెట్టుకొని కూడా మంచి పని చేసాం. ఇది గొప్ప శ్లోకం. ఎందుకు పర్టికులర్ ఇదే అంటే, గురువే అన్ని లోకాల్లో కదా, గురువే సర్వలోకానాం. భవరోగాలన్నీ తీసేది కూడా ఎవరు? గురువే. భవరోగాలంటే సంసారంలో ఉండే కష్టాలు అన్నీ, సంసారం అంటే మనం ఉన్నదే. నిధయే సర్వ విద్యానం, అన్ని విద్యలు, మీకు ఏ విద్య కావాలంటే ఆ విద్యలన్నీ ఎక్కడ ఉన్నాయి? గురువు దగ్గరే ఉన్నాయి. అలాంటి గురు రూపమైన దక్షిణామూర్తి స్వామికి నమస్కారం. అర్థమైందా? అలా అర్థం. నెక్స్ట్ ఇది కూడా నేర్చుకోండి. వాగర్ధావివ సంపృక్తో శివుడి శ్లోకం. తర్వాత నోట్ చేసుకుంటా అంటే పర్లేదు, నాతో పాటు ఒకసారి చెప్పండి. క్లాస్ అయ్యాక మీరు నోట్ చేసుకోండి. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈ శ్లోకానికి ఏంటంటే, కొంతమంది ఒక్కొక్కసారి తల్లి వెళ్ళిపోవచ్చు, తండ్రి వెళ్ళిపోవచ్చు. కొన్ని రోజులు అయ్యాక పెద్దగా అయ్యాక మనం తల్లిదండ్రి వెళ్ళిపోవచ్చు.
అలా తల్లి వెళ్ళిపోయినా, తండ్రి వెళ్ళిపోయినా, తల్లిదండ్రులు వెళ్ళిపోయిన వాళ్ళకి ఈ శ్లోకం చదువుకుంటే అర్థం ఏంటంటే సాక్షాత్తు పరమేశ్వరుడు, పార్వతీదేవి నా తల్లిదండ్రులు. ఇంటర్నల్ మీనింగ్ వేరు, తర్వాత మాట్లాడదాం. బట్ ఆ అందరి ప్రపంచాన్ని మొత్తానికి తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే ఎవరు? మన తల్లిదండ్రులకి, వేరే వాళ్ళ తల్లిదండ్రులకి, అందరికీ మెయిన్ హెడ్ ఎవరు? ఫాదర్, మదర్, శివుడు, పార్వతి. అందుకే ఈ శ్లోకం అందరూ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆఫ్టర్ క్లాస్ గుర్తు చేసుకొని నోట్ చేసుకోండి. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సరే, ఇవాళ శ్లోకంలో కూడా ఒకటి నేర్చుకుందాం. త్రిగుణాలలో ఒక క్వాలిటీ చెప్పినా, సత్వగుణంలో. సత్వగుణం గురించి ఫస్ట్ చెప్పు. ఏ కలరు? అధిదేవత ఎవరు? గుణానికి అధిదేవత ఎవరు? సత్వగుణానికి విష్ణువు. ఏ రంగు కూడా చెప్పండి. తెలుపు రంగు. ఒక లక్షణం చెప్పు. హ్యాపీనెస్. నువ్వు కూడా చెప్తా. సత్వగుణం, రజోగుణంలో చెప్పు. ఒక లక్షణం. మానం. తమో గుణం చెప్పమా. నిద్ర. మళ్ళీ సత్వగుణంలో చెప్తున్నాను. ఫస్ట్ కలరు, అధిదేవత, విష్ణువు, శౌచం. శౌచం శుచిగా ఉండడం. నువ్వు మళ్ళీ నెక్స్ట్ రజోగుణం. అధిదేవత బ్రహ్మ, కలర్ రెడ్, లక్షణం కోరికలు. సరే, గుణాలు కూడా మీకు వచ్చేసాయి. సరే, ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి. మనం గురువుగారు కూర్చున్న పీఠం ఎప్పుడైనా మనకంటే ఎత్తులో ఉండాలి. ఓకేనా? రేపటి నుంచి వీలైతే 2 కింద పీఠాలు ఉన్నాయి కదా, అదొకటి అరేంజ్ చేయండి. ఇక్కడ కంపల్సరీ అరేంజ్ చేయాలి. అంటే నాకు అని చెప్పకూడదు, ఈ గురు పీఠంలో ఎవరు కూర్చుంటే వాళ్ళకి అని చెప్పాలి. మనిషిని ఎప్పుడు, గురువుని ఎప్పుడు ఇట్లా శరీరంతోనో ఈయన అని గుర్తుపట్టద్దు. ఆయనలో ఉన్న లక్షణం గురువు లక్షణం. ఇక్కడ ఎవరు కూర్చున్నా కూడా ఆ గురు పదవిలో వాళ్ళు వ్యాసపీఠం అంటారు. దాన్ని గుర్తుపెట్టుకోండి. గురుపీఠానికి ఇంకో పేరు వ్యాసపీఠం, గురుపీఠం, శంకరపీఠం అంటారు. ఈ 3 గురుపీఠానికి పేర్లు. గురుపీఠం, వ్యాసపీఠం, శంకరపీఠం. అంటే ఇక్కడ కూర్చుంది ఎవరు? ఇప్పుడు గురువు ప్లేస్లో ఎవరు కూర్చున్నారు? వ్యాస భగవానుడు కూర్చోవచ్చు, శంకరాచార్య వాడు కూర్చోవచ్చు, ఇందా చెప్పిన గురు పరంపరలో ఎవరన్నా వచ్చి కూర్చొని మాట్లాడవచ్చు. శరీరం మాత్రం మనకు తెలిసిన ఆయన ఉంటుంది, కానీ లోపల నుంచి వచ్చే మాటలు వాళ్ళ ఉంటాయి. అందుకనే ఒక గొప్ప పురాణంలో వాక్యం ఉంది, వ్యాసోచ్ఛిష్టం ఇదం జగత్ అంటారు. వ్యాసోచ్ఛిష్టం ఇదం జగత్ అంటారు. ఈ జగత్తులో ఉన్నదంతా వ్యాస భగవానుడు ఎంగిలే అన్నారు సింపుల్గా. అంటే ఏది మాట్లాడినా ఆయన నోటి నుంచి వచ్చింది. ఇంకా కొత్తగా ఎవరు చెప్పడానికి ఏం లేదు. ఏమి చెప్పినా, ఎవరెక్కడ చెప్పినా వ్యాస భగవానుడు చెప్పిందే చెప్తారు. అందుకనే ఇవాళ రేపు నేను చెప్పాను గొప్పలు చెప్పుకోవడానికి ఏం లేదు. నువ్వేం చెప్పావురా నాయన, ఆల్రెడీ వ్యాస భగవానుడు చెప్పిందే చెప్పావు అంటారు ఒకవేళ అలా అంటే. అందుకనే గర్వపడకూడదు. ఈ ప్లేస్లో కూర్చున్నవాడు ఏం మాట్లాడాలి? భగవంతుడు నా చేత ఎంత వీలైతే అంత పలికించేతరుగాక అని అనుకోవాలి. అందుకని వ్యాస భగవానుడిదే చెప్తారు ఇక్కడ కూర్చున్నవాడు. అందుకే వ్యాసపీఠం, ఇంకోటి శంకరపీఠం, ఇంకోటి గురుపీఠం అంటారు. సరే, నిత్య ప్రార్థన శ్లోకాల్లో పొద్దున లేవగానే ఏం చేయాలని చెప్పాను? లేవంగానే చేయాల్సిన శబ్దం వేరే శబ్దాలు, పిచ్చి శబ్దాలు కాదు. అలారంలో వీలైతే శ్రీహరి శ్రీహరి అని రికార్డ్ చేసుకొని అలారం పెట్టేసుకోండి, బెస్ట్ పని. మన అలారం ఉంటుంది కదా, అలారం పొద్దున 6కి లేచినా, 7కి లేవండి, 8కి లేవండి, ఎప్పుడైనా లేవండి, శ్రీహరి 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 అని రికార్డ్ చేసుకొని పెద్దగా అలారం అది పెట్టేసుకోండి. గొడవ వదిలిపోయి అది లేపడం, లేచే వరకు శ్రీహరి అంటూనే ఉంటుంది. స్నూజ్ చేసినా కూడా 5 minutes మళ్ళీ శ్రీహరి అంటాం. ఇది బెస్ట్ మెథడ్. పడుకునేటప్పుడు రాత్రి 11 o'clock నేను పడుకోవాలని చెప్పి అలారం పెట్టి శివ 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 శివ, నిద్రపోయేవారు శివ అనమనండి, ఎవరొద్దన్నారు, అది అంటుంటుంది. మనం పడుకుందాం, మన పని మనం. సో లేచేటప్పుడు శ్రీహరి శ్రీహరి శ్రీహరి, పడుకునేటప్పుడు శివ 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 అనుకుంటూ పడుకోవాలి. ఎందుకయ్యా ఇలా చెప్పారంటే ఈ మధ్యలో చేసిన పనులన్నీ కూడా దేవుడి పనులు చేశాడంటారంట. మధ్యలో మీరు ఏ పని చేసినా కూడా వీడు దేవుడి పని చేశాడంటారు. ఎందుకంటే వీడు స్టార్టింగ్ ఎంత చేశాడు? దేవుడితో చేశాడు.
వీడు స్పృహ ఉన్నప్పుడు దేవుడు మాటతో లేచాడు, స్పృహ కోల్పోయి పడుకునేటప్పుడు దేవుడు దాంతోనే ఎండ్ చేశాడు. ఇంక నిద్రపోయాక చేసే పనులకు పాపం లేదు, పుణ్యం లేదు కదా. నిద్రపోయాక చేసేవాడికి నిద్రపోయాక చేసారు, బలి చచ్చిపోయింది మీ చేయి కింద, మీకు పాపం లేదు, పుణ్యం లేదు. ఎందుకు? మీకు తెలియదు కదా. పాపం పుణ్యం ఎప్పుడు వస్తాయి? బుద్ధి ఉన్నప్పుడు వస్తాయి, మీకు స్పృహ ఉన్నప్పుడు వస్తుంది. అందుకని మనిషికి తప్పితే పాపం పుణ్యం కాన్సెప్ట్ ఏ జీవికి లేదు, ఏ జీవికి లేదు. ఓ పులి జింకని చంపి తింటుంది, పులికి పాపం వచ్చింది అనొద్దు. జింక పిల్ల ముద్దుకుంటుంది, దాన్ని కూడా దెబ్బేసి తినేస్తుంది, అయ్యో పాపం మనం అంటాం. కానీ రక్షణ బాధ్యత మన ఉంది, రక్షణ బాధ్యత మన ఉంది, రక్షణ కాపాడాలి. అయితే దీన్ని లాజికల్గా రెండు విధాలుగా ఉంటాయి. మరి పులికి ఆకలేసి తినకపోతే చచ్చిపోతుంది కదా, అది కూడా ధర్మలోపమే కదా. ఆకలేసిన జీవి ఇంకో జీవిని చంపి తింటుంది. అయితే దీనిలో కూడా మీరు ఎంతవరకు ఆలోచించాలంటే అక్కడున్న సిచ్యువేషన్ బట్టి ఆలోచించాలి. అక్కడున్న సిచ్యువేషన్ బట్టి ఒక జింక పిల్లనే ఉందనుకో, దాని జీవితం చాలా ఉంటుంది, అవునా? అప్పుడు దాన్ని తప్పించే ప్రయత్నం చేయొచ్చు. కానీ పులి ముసలి ఉంటే తప్పించుకోదు, తినకపోతే అది చచ్చిపోతుంది. సో ఒకదాన్ని కాపాడబోయి ఇంకోటి అవుతుంది మనకి. అర్థమైందా? ఇది చూసుకొని చేయాలి. లేదా జింక పిల్లని కాపాడి ఆ పులికి ఆహారం మీరు అందించాలి, ఏదో ఒకటి, మనల్ని తినేయమని కాదు. అది ఏం తింటుందో అది దానికి పెట్టాలి. అర్థమైందా? సరే, నిత్య ప్రార్థన శ్లోకాల్లో ఫస్ట్ శ్రీహరితో లేచాము. తర్వాత ఏం చేయాలి? కరాగ్ర వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. అయితే దీనికంటే ముందు చేయాల్సింది ఏదర్ మీ అమ్మగారినైనా తలుచుకోండి, అమ్మవారంటే అమ్మవారిని చూడండి, నానుంటే నాన్న చూడండి. లేదు వాళ్ళు ఎక్కడో పనులలో బిజీగా ఉన్నారు, మీరు ఇంకో రూమ్లో పడుకున్నారు, అలా అంటే గురువుని మనసులో తలుచుకోండి, అమ్మా నాన్నని తలుచుకోండి. తలుచుకొని కరాగ్ర వసతి, లేదు గురువు స్తోత్రం లోపల చేసుకున్నా కూడా పర్లే. ఇందాక గురు పరంపర నేర్చుకున్నాం కదా, లేవడం దాంతో స్టార్ట్ చేయండి. బయటికంటే అందరూ భయపడతారంటే లోపల అనుకోండి. ఇప్పుడు ఇవాళ ప్రాబ్లం ఏంటంటే పిల్లలు ఇగో ఇలా నేర్చుకొని ముందుకెళ్ళిపోతున్నారు, పెద్దవాళ్ళకి ఇవన్నీ తెలియదు. మీరు ఇంటికి వెళ్ళి సదాశివ సమారంభం, ఏ నాన్న ఏమైంది కలగన్నావా, రాత్రి ఏమైనా అయిందా, పీడకలు వచ్చిందా అని అడుగుతారు పేరెంట్స్. ఎందుకో పాపం వాళ్ళకి తెలియట్లేదు, పిల్లలకి అన్నీ తెలిసిపోతున్నాయి. ఓకే పడుకోనాను, పడుకో జో అచ్యుతానంద అని పడుకోబెట్టిస్తారు. లేదమ్మా నేను శ్లోకం చెప్తున్నా అంటే ఏది చెప్పు. సదాశివ సమారంభాం వ్యాస శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఏమో అయింద్ర వీడికి వేప మండలు తెప్పించండి అంటారు, కొట్టి వదిలించడానికి. పాపం తెలీదు, పిల్లలు నాకంటే జ్ఞానంలోకి వెళ్తున్నారని తెలియదు పాపం పేరెంట్స్కి. ఎందుకంటే వాళ్ళకి అలాంటివి ఉన్నాయని చెప్పలేదు పాపం, వాళ్ళ లైఫ్ స్టైల్లో లేరు. నా దగ్గర ట్యూషన్కి అయితే రాలేదు, వస్తే ఇలా పట్టుకొని పిండేస్తాను కాబట్టి పాపం తప్పించుకున్నారు. సరే, ఇప్పుడు అలా చెప్పుకున్నాక మనం హస్తాలను ఎందుకు చూసుకోవాలంటే ఎక్కడెక్కడో వాడి మొహం చూసి ఏదో పని అయిందని వాడిని తిట్టను, ఏదో మంచి అయితే ఇంకోటి క్రెడిట్ ఇవ్వను. నిజంగా మంచి చెడ్డలు ఎవరి ద్వారా వస్తున్నాయంటే మనం చేసిన పాపపుణ్యాల వల్ల దేవుడు మనకి ఇస్తున్నాడు అనేది మర్చిపోయి ఇబ్బంది వచ్చిందా, పిల్లి వచ్చిందా, ఇవి అడుగుతాం మనం ఎదురు కదా. ఇవన్నీ అడగద్దు మనం. అందుకనే దేవుడు ఆ ఛాన్స్ ఇవ్వకుండా సింపుల్గా ఎవరే పొద్దున్న లేవగా నీ చేతులు చూసుకోరా, దాని స్టార్టింగ్లో లక్ష్మీదేవి ఉంది, మధ్యలో సరస్వతి ఉంది, చివరిలో గౌరీదేవి ఉంది. ఈ ముగ్గురమ్మలు చూస్తే నీ జీవితానికి ఏం కావాలో అన్ని దానిలోనే ఉన్నాయి కదరా. మనిషికి ఏం కావాలా? లక్ష్మీదేవి కావాలా కొనుక్కోవడానికి. ఏం కొనుక్కోవాలో? బుద్ధి కావాలి, అందుకు జ్ఞానం కావాలి, సరస్వతి కావాలా. ఇవన్నీ కొనడానికి లక్ష్మీ దగ్గరుండి మెయింటైన్ చేసుకోవడానికి శక్తి కావాలి, అదే అమ్మవారు దుర్గా గౌరీ. ముగ్గురుంటే చాలు కదా, ఇంకేమను అయిపోయింది. ఇవి మీ చేతిలోనే పెట్టుకున్నావురా అంటే నీ చేతులారా నువ్వు కష్టపడి పనిచేసి సంపాదించి న్యాయంగా ధర్మంగా ఉంటే ఈ ముగ్గురు అమ్మలు నీ చేతిలోనే ఉన్నారా అని చెప్పడానికి కూడా ఆ ఉద్దేశం. కరాగ్ర వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. అది శ్లోకం. ఉందా? నోట్ చేసుకున్నారా? నోటికి వచ్చా? నోటికి వస్తే పర్లేదు, రాని వాళ్ళు తర్వాత నోట్స్ అడిగి తీసుకోండి. తర్వాత దమ్మ కాలు కింద పెట్టి దుంకి నడవడం కదా. పాపం మా తల్లి భూదేవి మన నెత్తిన కాలేసి తొక్కి గట్టిగా దుంకి నడుస్తే మన మీద ఎట్లుంటుంది పరిస్థితి? ఇన్ని లక్షల కోట్ల మందిని ఓర్చుకోవాలి. అమ్మవారికి ఏ జీవితం నొప్పి లేదంట. ఒక మనిషి నడిస్తే నొప్పి అంట. మనిషి నడిస్తే నొప్పి, మనిషి నడిస్తే మనకు నొప్పే. గుళ్ళో పోండి, ఒక్కొక్కసారి కొంతమంది ప్రదక్షిణాలు చేస్తారు, హిడింబి నడిచినట్టు ఉంటుంది, ధమ్ ధమ్ ధమ్. గుళ్ళో బండలు లేచి బయటకు వస్తాయని డౌట్. గుళ్ళో ప్రదక్షిణం సౌండ్ రాకూడదంట. పాదాలు ఒత్తినట్టు ఇట్లా మెల్లగా ఇలా వేయాలి, ఒక పాదానికి అంటించి ఒక పాదం. అప్పుడు దందని వేసే ఛాన్స్ లేదు, తట్టుకొని పడతాడు. ఇలా వేసి ఇలా వేయాలి, ఇలా వేసి ఇలా, అలా నడవమన్నారు ప్రదక్షిణం గుళ్ళో.
దమ 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 సౌండ్ చేయమల్లా. అలా చేసినా కౌంట్ రాదు. మీరు ఒక్క ప్రదక్షిణ చేయండి. ఇప్పుడు రాముల వారు ఉన్నారనుకో, శ్రీరామ జయ రామ జయ జయ రామ అలా మెల్లగా వేస్తున్నారు అడుగు. మీరు 1000 సార్లు తిరిగినా డమ 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 డమకా కొట్టినట్టు వేస్ట్. ఇది ఒక్క ప్రదక్షిణం చేయండి చాలు, అన్నిటికంటే పవర్ఫుల్. హనుమంతుల వారి గుడికి వెళ్ళినా కూడా ఇదే మంత్రం, శ్రీరామ జయ రామ జయ జయ రామ. హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి మనోజవం మారుత తుల్య వేగం, లేదంటే శ్రీ గురుచరణ హనుమాన్ చాలీస జై 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 అన్న ఇవన్నీ ఎన్ని చెప్పినా ఆయనకి ఏమనిపిస్తుందండి, ఒరే ఎవడన్నా ఒక్కడు రామ అనేవాడు ఉన్నాడా అని చూస్తుంటాడు. పక్కన వాడు శ్రీరామ అనగానే వాడి సైడ్ చూస్తాడు ప్లెజెంట్గా, వాడికి కలిసి వచ్చేసింది. వీడు డమ 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 డంక మోగిస్తూనే ఉంటాడు వీడికి పక్కన. ఆయన మేబీ ఇబ్బంది అనిపిస్తే చెవులు కూడా మూసుకుంటాడు మనం చేసే ఆ నడక సౌండ్కి. గుడిలో ఎటువంటి సౌండ్ చేయకూడదు. ఒకరోజు గుడి గురించి మాట్లాడినప్పుడు అవన్నీ చెప్పుకుందాం. ఇప్పుడు వచ్చింది కాబట్టి సందర్భంగా చెప్తున్నా. గుడిలో ఫోన్స్ నాట్ అలౌడ్, సిస్టమేటిక్ వస్త్రధారణ ఉండాలి, ధర్మం ఏం చెప్పిన ఆ వస్త్రాలు వేసుకోవాలి. స్కూల్కి అయితే బనీను చెడ్డీ వేసుకొని పోవట్లేదు కదా, యూనిఫామ్లు వెళ్తున్నారు కదా. అలా మన చదువుకునే స్కూల్కి ఎలా ఉంటే గొప్ప గుడికి ఎలా ఉండాలి అనేది ఒకటి కామన్ సెన్స్ డెవలప్ చేసుకోండి. స్కూల్కి ఆఫీస్కి అడ్డదిడ్డమైన బట్టలు మేము పోతాం మీ ఏందని ఎవడు అడగడు. గుడికి మాత్రం ఎందుకు అలా పెట్టారు, పంచి ఎందుకు వేసుకోవాలి, చుడిదారు ఎందుకు వేసుకోవాలి, చున్నీ ఎందుకు వేసుకోవాలంటే బుద్ధి లేదా నీకు అని అడగాలి. అలా అడుగుతారు ఎవరన్నా? కామన్ సెన్స్. ఎవడన్నా అన్న నోటితో తినా అంటే నోటితో ఎందుకు తినాలని అడుగుతావా? బుద్ధి ఉంది కాబట్టి అడగవు. దానికంటే గొప్ప ధర్మం గుడి. ఎందుకు మన అందరి తండ్రి లోపల ఉన్నారు, తండ్రి దగ్గర ఎట్టబడితే అడపోతారా? పొద్దున్న జాగింగ్ చేసిన ఇక్కడ వరకు వేసుకున్న నేను స్లీవ్లెస్ షర్టు ఇంతవరకు వేసుకున్న చెడ్డీ వేసుకుని గుళ్ళో పోతారు. నాన్న దగ్గర అట్లా పోతారా? అమ్మ ఉంటుంది, అమ్మ దగ్గర పెద్దగా అక్కడ పోతారు ఎవరన్నా? బుద్ధి ఉండకల్లా ఈ విధంగా నేర్చుకోవాలి మనం. అంతేగాని నాకేదో బుద్ధి ఉంది, నేను ఏదో వెస్టర్న్ పోయి దిక్కుమాలమని నేర్చుకొచ్చాను, హెడ్ ఫోన్ పెట్టుకొని తిరిగితే ఏంటి, షర్ట్ ఇంత వేసుకుంటే ఇంత అని దిక్కుమాల ప్రశ్నలు అడగకూడదు. అలా అడిగేవాళ్ళు నోటితో తినకుండా ఇంకో దాంతో తినచ్చా అని అడగాలి, పోయాక అడగకూడదు. ఇలాంటివి చేయకండి, సరేనా? నెక్స్ట్ ఇది ఏంటి, అమ్మవారి మీద కాలు పెడతాం. ఇక్కడ చెప్పాక శ్లోకాలు ఇక్కడికి ఆపుదాం, పురాణంలోకి వెళ్దాం. శ్లోకం ఏంటి? సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా నాకు వేరే దిక్కు లేదు, నీ మీద పాదం పెట్టే నడవాలి, వేరే ఆప్షన్ లేదు. సో నా జీవితం నడవాలంటే నేను పోయి సంపాదించుకోవాలా, అన్నీ చేసుకోవాలా, నాకు దిక్కులేక నీ మీద కాలు పెడతానమ్మా క్షమించు, నాకు పర్మిషన్ ఇవ్వంటే ఓకేరా పిల్లడా పో అంటుంది, మనం వెళ్ళొచ్చు. ఇలా చెప్పకుండా వెళ్తే ఏముందంటే చిన్నపిల్లలు మిమ్మల్ని ఏమనదు, మాలాంటి పెద్దగాడిదలు అలా చేస్తే మాత్రం కొడుతుంది. అర్థమైందా? మాలాగా పెద్దవాళ్ళు అయ్యాక ఈ ధర్మంలో లేకుండా అడ్డదిడ్డంగా పెరిగేసాం కాబట్టి తినేసాం కాబట్టి అంత అయిపోయాము. ఇలా ధర్మంగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా అన్నీ నోట్ చేసుకొని పనిష్మెంట్ వస్తుంది. అట్లీస్ట్ కృతజ్ఞత చెప్పాలా, కృతజ్ఞత చెప్పాలా. అమ్మ నడవడానికి మాకు అవకాశం ఇచ్చావు, అవునా? అదే అమ్మవారు సూర్యుడు సమ్మర్లో నడవండి తెలుస్తుంది తార్ రోడ్లో చెప్పులు లేకుండా. నిజంగా అమ్మవారు కోపం వచ్చి ఎప్పుడు అలా ఉందనుకో, చెప్పులు కూడా కలిపేంత వేడిలో వచ్చిందనుకో, ఎందుకు లోపల వేడి ఉండదా? భయంకర వేడి ఉంటుంది, వాల్కనిక్ ఎరప్షన్స్ అవుతుంటాయి, అవునా కాదా? మరి అమ్మవారు తలుచుకుంటే 2 నిమిషాల పని మనం బొగ్గు చేసేయడానికి చేస్తుందా? బిడ్డలు పాపం అని ఓర్చుకుంటుంది. ఇంకా దీనిలో దరిద్రం, ఉమ్మేస్తారు భూమి మీద, అది ఇంకా దరిద్రం. ఎవరైనా ఉమ్మేయాలనిపిస్తే ఫస్ట్ ఆకాశం వైపు చూసి ఉమ్మేయాలి, తర్వాత భూమి మీద ఉమ్మేయాలి. ఏమవుతుంది? ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తే మీకు తెలుసు బాగా ఏమవుతుందో. దాని తర్వాత భూమి మీద ట్రై చేయాలి. ఇప్పుడు మీకు తెలుస్తుంది, ఇట్లా ఉమ్మేస్తే ఓహో ఇంత చండాలంగా ఉంటుందా, మా అమ్మ మీద ఇలా చేస్తున్నానని నేను 2 రోజుల నుంచి తప్పు కదా అని తెలిసి వస్తాం. అప్పుడు బాగా తెలిసి వస్తాం, మాటలు చెప్తే అర్థం కాదు కదా అని చెప్పుకుంటూ ఆ శ్లోకం ఏంటి మళ్ళీ ఒకసారి? సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని చెప్పుకుంటూ వాటి శ్లోకాలకి శుభం పలుకుతాం. సర్వం శివమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.